తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. హిట్టు మ్యాను కెప్టెన్ గా ఐపీఎల్ 5 కప్పులు, ఛాంపియన్స్ లీగ్ T20 కప్పు, 2 ఏషియా కప్పులు, మొన్న T20 వరల్డ్ కప్పు, ఇప్పుడేమో ఛాంపియన్స్ ట్రోఫీ. నాకు తెలియక అడుగుతాన్నా, నువ్వు కప్పుల కోసం పుట్టినవా లేదంటే కప్పులే నీ కోసం పుట్టినయా? వారిని ఎందుకు వ్యాకింగు నన్ను అంతగానం లేపుతున్నావు? ఎందుకేంది ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించినావు, ఆ మాత్రం లేపొద్దా? నేను ఒక్కనాడితో వచ్చిందా ఛాంపియన్స్ ట్రోఫీ? మీరందరూ తలో చెయ్యెత్తేనే కదా వచ్చింది. సో లేపితే అందరిని లేపాలే. లీగు స్టేజీలల్లో ఎవడైనా ఆడతాడు. ఫైనల్ మ్యాచ్లలో ఆడినోనికే ఓ రేంజ్ ఉంటది. ఫైనల్ మ్యాచ్ లో ఆడింది నువ్వే, అందుకనే నేను నిన్ను లేపుతాన్నా. ఆ విషయానికి వస్తే నువ్వెన్నోసార్లు నాకౌట్ మ్యాచ్లలో గెలిపించినవు, దానికి మరి నేనేమనాలే? సరే గాని మీరు మాట్లాడుకుంటుండుర్రి. ఒక 1 అవర్ తర్వాత వస్తా, పోయి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయింది, ఇక ఐపీఎల్ మీద పడ్డావా? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ రోజు వరకే మనం ప్రాణ స్నేహితులం, తెల్లారితే బద్ద శత్రువులం. నువ్వెంత ప్రాక్టీస్ చేసినా సరే ఈసాల కప్పు నమ్దే. నేను చెప్పినా నీకు ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ అని? మ్యాచ్లు అంటే గెలుస్తున్నాం గానీ టాసులే గెలుస్తలేం, అందుకనే పోయి ఆ టాసులు ప్రాక్టీస్ చేసుకుంటా. అంటున్నారు ఛాంపియన్స్ ట్రోఫీ వీకిందని ఏమన్నా బాధపడతానవా? ఛాంపియన్స్ ట్రోఫీ వీకిందని ఏం బాధ లేదు గాని, నా బౌలింగ్ లో అందరూ ఆడనీకే భయపడుతుంటే హార్దిక్ ఏకంగా 107 మీటర్ల 6 కొట్టిండు. అది బాల్ అనుకుంటాండా లేకుంటే వాళ్ళ భార్య అనుకుంటాండా? అట్లా కొడతాండేంది బ్రో? నేను ముందే చెప్పినా వాడు మెంటల్ నా కొడుకని, అందుకనే మీకు పని అప్ప చెప్పిన. చేసిర్రా? చేసినాం. మరి ఇంకేంది చూపిర్రి. హార్దిక్ మంచిగిను. ఈమె పేరు జెన్నీ, ఫ్రమ్ నైజీరియా. ఏజ్ 24, వెయిట్ 54, హైట్ ఏమో 5.5 అడుగులు. హార్దిక్ ఈమె పేరు సోఫియా, ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్. ఏజ్ 26, వెయిట్ 56, హైట్ 6 అడుగులు. ఎక్సలెంట్ ఉంటది. హార్దిక్ ఈమె పేరు బ్లాకీ, ఫ్రమ్ పోలాండ్. ఫేసు నల్లగున్నా మనిషి మనసు మాత్రం తెల్లగా ఉంటది. స్మిత్ వీళ్ళకేం పని అప్ప చెప్పినవ్వా? వీళ్ళందరు ఎవరు? వీళ్ళ గురించి నాకెందుకు చెప్తారు? ఎందుకేంది పాండ్యా, మీ ఇంట్లో ఆడోళ్ళు లేకపోతే ఆ కోపమంతా మా మీద చూపిస్తున్నావు, అందుకే నీకోసమని పెళ్లి సంబంధాలు పట్టుకరమ్మన్నా. గంభీర్ బాయ్, నువ్వు హెడ్ కోచ్ అయిన స్టార్టింగ్ లా మస్తు మ్యాచ్లలో ఓడిపోయినాం. అప్పుడు తెలిసి తెలియక 2 మాటలు అన్నాం, నువ్వేం ఫీల్ కాకు. అంటే ఎంతైనా మీరు అనేటోళ్ళు, మేం పడేటోళ్ళం. నువ్వు గవ్వేం మనసులో పెట్టుకోకు. ఈ విషయం పక్కకు పెట్టు గాని, ఎన్నడు నవ్వని గంభీరు ఈ రోజు నవ్విండు. మొన్న ఆస్ట్రేలియా మీద గెలిచినా నవ్వలే గాని ఈ రోజు మాత్రం పడి నవ్వినవు. ఎందుకు గంభీరు? ఆస్ట్రేలియాతోని మ్యాచ్ లా ఓ వికెట్ కీపర్ 6 కొట్టి మ్యాచ్ గెలిపించిండు, అది నాకు నచ్చలే. ఈ మెగా ఫైనల్ మ్యాచ్ లా ఓ వికెట్ కీపర్ 6 కొట్టి మ్యాచ్ గెలిపియలే, జడేజా గెలిపించిండు, అందుకనే పడి నవ్వినా. ఓపెనింగ్ పార్ట్నర్షిపే 105. ఇంకేమున్నది, ఈజీగా మ్యాచ్ గెలుస్తాం అనుకున్నా. ఇన్నింగ్స్ అంతా సాఫీగా జరుగుతున్న టైంలా గిల్లిచ్చిన ఒక కష్టమైన క్యాచ్ ను గాలిలోకెగిరి మరీ పట్టినవు. ఇంతకీ నువ్వు మనిషివా మానవ మృగానివా? అట్టబడుతున్నావేందివా క్యాచులు? ఏం చెప్పాలే, ఏం చెప్పరాకుంటా అయింది నా పరిస్థితి. ఫిలిప్స్, నీ ముఖమంతా నల్ల ముఖమైంది, నీ పెయ్యంతా పొగజూరింది, ఏమైందివా నీకు? అబ్బా, నీకు చెప్పే అంత ఓపిక నాకు లేదు. ఏం జరిగిందో వన్స్ రిప్లే చూపిస్తా చూడు. ఫిలిప్స్, ఓ ఫిలిప్స్, ఏడున్నావు? అగో నన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరికి గిల్లు వచ్చిండా? చెప్పువా గిల్లు, ఏంటి సంగతి? నువ్వు ఐపీఎల్ ఏ టీము? గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ ఎవరో తెలుసా? ఇంకెవరు? నువ్వే కదా. మొన్నటి మ్యాచ్ లా కింగ్ క్యాచ్ పట్టి పెద్ద తప్పు చేసినావు. ఈ రోజు మ్యాచ్ లా ఈ ప్రిన్స్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అని తెలిసి కూడా క్యాచ్ పట్టి క్షమించరాని తప్పు చేసినావు. నీకు చివరి అవకాశం ఇస్తున్నా, ఇంకోసారి ఇండియాలో ఎవరి క్యాచ్లు పట్టా అని నాకు మాట ఇయ్యి. గట్లెట్లుంటది? క్యాచ్లు నేను బరాబర్ పడతా, ఒక్కటి కూడా మిస్ పెట్టా. అంటే ఈ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ చెప్పినా ఇనా అంటావు? అస్సలకే ఇనా? అవునా? అయితే ఈ బాంబు క్యాచ్ పట్టు.
ఇది జరిగింది చూసినావు కదా అన్న. మీ గిల్ ఎట్లున్నాడో, ఒక్క క్యాచ్ పట్టినందుకు నా పానాలే తీసేటట్టున్నాడు. మంచిగా అయింది. నీకు ఇట్లనే కావాలి. లేకపోతే కామెంటేటర్ల నుండి కట్టుకున్న పెళ్ళాం దాకా ఒకటే పాట. ఫిలిప్స్ చూడు ఫీల్డింగ్ ఎట్లా చేస్తాడో, ఫిలిప్స్ చూడు బ్యాటింగ్ ఎట్లా చేస్తాడో, ఫిలిప్స్ చూడు క్యాచ్లు ఎట్లా పడతాడో. మేం కాదా క్రికెటర్లం? మాకు రాదా క్రికెట్? బాబరు ఏదైతే కలలగూడెం జరగద్దు అనుకున్నామో అదే జరిగింది. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లా గెలిచింది. ఏమంటావు? అనేదేం లేదు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఒక పీడకలు అనుకొని మర్చిపోవాలి గంతే. ఎంత మర్చిపోదామన్నా పదే పదే ఇదే గుర్తుకొత్తాంది. నాకిప్పుడు అనిపిస్తాంది ఇండియా వాళ్ళు పాకిస్తాన్ కి రామన్నప్పుడే ఇండియాను పక్కకు పెట్టి మిగతా టీంలతోటి మ్యాచ్లు ఆడుకునేది ఉండే. ఇప్పుడు చూడు మొహమాటానికి పోయి కడుపు చేసుకున్నట్టు అయింది. మరి అట్లుంటది ఇండియా అంటే. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ గెలిచిన. చూడుర్రి కప్పు మా చేతులుంటే ఎంత దగదగ మెరిసిపోతాందో. ఎంతైనా కప్పు ఉండాల్సిన ప్లేస్లుంటే ఆ విలువనే వేరు. ఇంకేంది, ట్రోఫీ ఇచ్చిర్రు కదా, ట్రోఫీ తీసుకొని చక్కగా వీకక మాతోటేంది డిస్కషన్? గట్ల వట్టిగానే పోతే ఏమత్తది? ట్రోఫీ పట్టుకొని రేపు లాహోర్, కరాచీ అని పాకిస్తాన్ లో ఉన్న ప్రతి సందులల్లా తిప్పి మీ ఇజ్జత్ మొత్తం తీసినాకనే ఇక్కడి నుండి పోతాం. మీ జనాలకు ఒక్కటే తెలవాలి, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ హోస్టెడ్, ఇండియా రోస్టెడ్ అని. ఇప్పటి వరకు మీరు చేసింది చాలదని ఇప్పుడు కప్పు పట్టుకొని మా పాకిస్తాన్ గల్లీలలో తిప్పుతారా? ఇదే జరిగితే ఇంకేమన్నా ఉన్నదా? మా ఇజ్జత్ మొత్తం పోతది. అయినా మిమ్మల్ని కాదు షాంట్నర్ నా కొడుక, గెలుస్తాం పొడుస్తాం అంటివి. ఏమైంది గట్లోడిపోయిర్రు? ఓడిపోయినాం. అయితే ఏందట? మాకు లేని నొప్పి నీకేందో. నిన్నటి వరకు ఏమన్నావు? 2023 వన్డే వరల్డ్ కప్ లా సెమీస్ లా ఇండియా తోటి ఓడిపోయినాం, ఆ రివెంజ్ ఇప్పుడు తీసుకుంటామన్నావు. ఇప్పుడేమైంది? రివెంజా బొంగ? మీకు కోహ్లీ ఎట్లయితే మిండెగాన్ లెక్క తయారైండో మాకో మిండెడు తయారైండు. ఆయన పేరే శ్రేయస్ అయ్యరు. న్యూజిలాండ్ అంటే చాలు రెచ్చిపోతాండు. వరుసగా 9 ఇన్నింగ్స్ లల్లా ఏకంగా 611 రన్నులు కొట్టిండు. అట్టుంటది మరి శ్రేయస్ అయ్యర్ అంటే. వత్తడు కొడతాడు గెలిపిస్తాడు రిపీటు, వత్తడు కొడతాడు గెలిపిస్తాడు రిపీటు. అబ్బా రచిన్ రవీంద్ర, శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టంగానే మ్యాచ్ గెలుస్తాం అనుకున్నావు కదా బిడ్డ. మా జోలికత్తే సాబగొట్టి చెవులు మొత్తం. రాహుల్ 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోవడానికి కారణం నువ్వే అన్నారు. పంతుండగా ఇతడెందుకు అన్నారు. కీపింగ్ సరిగా చెయ్యరాదన్నారు. అయినా గాని తట్టుకొని ఏ ప్లేస్ లో బ్యాటింగ్ కు పంపిస్తే ఆ ప్లేస్ లో బ్యాటింగ్ వచ్చి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసినావు. నీ టాలెంట్ కు హ్యాట్స్ ఆఫ్ పో. థ్యాంక్ యూ అన్నా. నువ్వైనా కనీసం నా టాలెంట్ ను గుర్తించినవు. ఇప్పటికైనా ఇండియా మేనేజ్మెంట్ నా టాలెంట్ ను గుర్తించితే అంతే చాలు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ప్లేస్ లో బ్యాటింగ్ కు పంపినా నిలబడి మ్యాచ్ గెలిపించేందుకు నేను రెడీ. వారిని ఈ బూమ్రా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిర్రా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను నమ్మలేకపోతానా. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఈ పంతు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిర్రా అని. ఎనీవే ఈ సంతోషంలా ఎంజాయ్ చేయడానికి మీ అందరినీ నా కార్ల లాంగ్ డ్రైవ్ తీసుకుపోదాం అనుకుంటానా. వస్తారా?